రెండవ తరగతి విద్యార్థిని చేయి విరగొట్టిన మరో విద్యార్థిని. ఇదేంటని అడగడానికి వెళ్తే హెడ్ మాస్టర్ సార్ రుసరుసలు. ఏం చేసుకుంటావో పో అని విద్యార్థిని తండ్రికి బెదిరింపులు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం వేములన్నార్వ గ్రామం ప్రాథమిక పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఇంకో విద్యార్థిని రాయి తీసుకొని చేయి మీద దంచి ఇరుగొట్టింది. విషయం తెలుసుకున్న విద్యార్థిని తండ్రి మహేష్ పాఠశాలకు వెళ్ళి హెడ్ మాస్టర్ని అడగగా, మేము మీ పాపకు కావలు ఉండాలా అంటూ అసభ్యంగా మాట్లాడాడని విద్యార్థిని తండ్రి వాపోయాడు. ప్రైవేటు పాఠశాలలో చదివించుకోనికే సాధ్యం కానీ తల్లిదండ్రులే సారు కూలో నాలో చేసుకుంటూ ప్రభుత్వ స్కూల్కు పంపిస్తారు. ఇంకా హెడ్ మాస్టర్ సార్ అడిగితే హెడ్ మాస్టర్ సార్ రుసరుసలు అన్నాడన్నా, మాకు పూట కష్టపడితే కానీ రొక్కాడితే కానీ డొక్కాడదన్నా. మరి సారు బెదిరించిండు, ఇట్లా అన్నాడు. 8 నెలల పాపకు రెస్ట్ కావాలంట, చెయ్యి ఆడదంట, బొక్క సురుసురు అయింది, డాక్టర్ ఎక్స్రేలో చూసి చెప్పిండు అని చెప్పేసి విద్యార్థి తండ్రి మాకు ఫోన్ చేసి చెప్పిండు. ఏంది హెడ్ మాస్టర్ సారు, గవర్నమెంట్ స్కూల్లోకి వచ్చే పిల్లలే కొంతమంది, ఇంకా వచ్చిన వాళ్ళని కూడా మీరు చూసుకోకపోతే ఎట్లా సారు? పీటీ సార్ ఎట్లనే ఉంటాడు కదా. ఇంకా మీ స్కూల్లో ఎంతమంది స్టాఫ్ ఉన్నారో ఏం చేస్తారో తెలియదు కానీ మీరు చేసిన పద్ధతి అయితే కరెక్ట్గా అనిపిస్తలేదు. మరి విద్యాశాఖ అధికారులు చూసి ఏమైనా చర్యలు తీసుకోండి. సార్ మాది కేశంపేట మండల్ విలేజ్ వేములన్నార్వ గవర్నమెంట్ స్కూల్. ఇక్కడ మా పాపని వేరే పాప రాయి తీసుకొని చేతికి కొడితే మా పాప చేతి ఇరిగిపోయింది సార్. ఇక్కడికి హెడ్ మాస్టర్ సార్ దగ్గరికి వచ్చి, సార్ ఇట్లా పాపని వేరే పాప రాయి తీసుకొని కొడితే చేతి ఇరిగిపోయింది అని అడిగితే సార్ ర్యాష్గా మాట్లాడిండు. నువ్వేం చేసుకుంటావో చేసుకోపో, నీతో ఏమవుతుంది అని ఇట్లా ర్యాష్గా మాట్లాడుతున్నాడు.